దేవుని పిల్లారా, ఇప్పుడు దాకా వాక్యాన్ని అందించిన లక్కీకి నా వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరొక అంశంతో మేము ముందుకు రావడం జరిగింది. ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకున్న అంశం ఏంటంటే, దేవుని ద్వారా ఎందుకు పిలువబడితిమి, దేవునిచ్చే ఎందుకు పిలువబడితిమి. సహజంగా అనుకోవచ్చు, మనం దేవుడు పిలిచాడా, మనం దేవుడు మనల్ని పిలిచే దేవుడు మనల్ని ఎందుకు పిలవాలనుకున్నాడు, దేవుడు మనల్ని పిలిస్తే ఆయనకి ఏంటి ఉపయోగం అనేది, దేవుడు ద్వారా మనం ఎందుకు పిలువబడ్డాం అనేది ఈ పాఠంలో మనం చూస్తాం. మొదటిగా దేవుడు మనల్ని దేనిలోకి పిలిచాడు, ఎందుకు పిలిచాడు అనేది చూడగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము చాలు. అయితే మనము చీకటిలో నుండి వెలుగులోనికి, ఎవరి వెలుగులోనికి మనం పిలువబడ్డామంటే, చీకటిలో నుండి వెలుగులోనికి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములంటే, తన అంటే అక్కడ ఏముందంటే దేవుడు. మనం బైబిల్లో ప్రతి అక్షరానికి కూడా ఉన్న అర్థాలను మనం తెలుసుకోగలిగితే అది మనం సులువుగా మన మైండ్లోకి అప్డేట్ అవుతుంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు. పిలిచిన వాణి, ఎవరు మనల్ని పిలిచాడు? దేవుడు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ దేవుడు మనల్ని వెలుగులో ప్రకాశించడానికి పిలిచాడు. ఏంటి? దేవుడు మనల్ని తన వెలుగులోనికి ప్రకాశించడానికి చేశాడు. అదే అక్కడ చూడడానికి కావాలంటే. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడు ఎవరు? దేవుడు పిలిచాడు మనల్ని. ఆయన వెలుగులో ప్రకాశించడానికి మనల్ని దేవుడు పిలిచాడు. కింద కూడా ఇంకో మాట చూడండి, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. ఇప్పుడు ఉన్న ప్రతి మనిషి కూడా, దేవుణ్ణి నమ్మిన ప్రతి మనిషి కూడా రాజే. ప్రతి ఒక్కరు రాజే. అదే మాట అంటున్నాడు. రాజులైన యాజక సమూహము, ఆయన సొత్తు. మనం గాడ్స్ ప్రాపర్టీ. తర్వాత ఇంకో చూస్తే, రోమపత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు చూద్దాం. మనం రోమపత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. 1 నుంచి 7 వచనాలు అంత అవసరం లేదు. కింద నుంచి అట్లా చూసుకుంటా వస్తే, కింద నుంచి 7వ లైన్ చూసుకుంటే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానమును మృతులలో నుండి పునరుద్ధరణ పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిర్మూలింపబడును. కిందకి వెళ్తే అదే ఇంకో 2 కిందకి వెళ్తే అక్కడ ఉంది చూడండి, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడితిమి. ఇప్పుడు ఏమన్నాడంటే, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడితిరి. ఫస్ట్ మనం ఏం చూసామంటే, మనం తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వెలుగులో ప్రకాశించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. సెకండ్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రజలుగా, వారుగా అంటే ఏంటి? ప్రజలుగా. యేసుక్రీస్తు ప్రజలుగా ఉండడానికి మనల్ని దేవుడు పిలిచాడు. ఇంకో సందర్భం చూస్తే, 1 కొరింథీ 1వ అధ్యాయము 9వ వచనం చూడగలిగితే, 1 కొరింథీ 1వ అధ్యాయము 9వ వచనం, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అక్కడ చూడండి కావాలంటే, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు
కుమారుడు. తన అంటే దేవుడు, కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు. తన అంటే దేవుడు, కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు. ఇక్కడికి మన దేవుడు ఎందుకు పిలిచారంటే యేసుక్రీస్తు వారి సహవాసం, యేసుక్రీస్తు వారి సహవాసం చెయ్యడానికి మనల్ని పిలిచాడు. మొదటిగా మనం చూసింది ఏంటంటే తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు, వెలగడానికి మనం పిలిచాడు. రెండవది యేసుక్రీస్తు ప్రజలుగా ఉండడానికి మనల్ని పిలిచాడు. మూడవది యేసుక్రీస్తు యొక్క సహవాసంలో ఉండడానికి మనల్ని పిలిచాడు. ఇక నాలుగవది చూసుకోగలిగితే మొదటి దశలోనిక 4వ అధ్యాయము 7వ వచనం. మొదటి దశలోనిక 4వ అధ్యాయము 7వ వచనం. మొదటి దశలోనిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులగుటకు దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనల్ని దేవుడు పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాడు. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండడానికే మాత్రమే పిలిచాడు. పరిశుద్ధులు అంటే ఎవరు? మీకు తెలుసా పరిశుద్ధులు అంటే ఎవరు? పరిశుద్ధులు అంటే ఎవరు? పరిశుద్ధులు అంటే ఏ పాపము చెయ్యని వారినే పరిశుద్ధులని అంటారు. ఏ పాపము చెయ్యని వారినే పరిశుద్ధులని అంటారు. అసలు పాపం అంటే ఏంటి? పాపం అంటే తెలియని వాడు ఈ ప్రపంచంలో ఎవ్వడు లేడు. పాపం అంటే తెలియని వాడు ఈ ప్రపంచంలో లేనే లేడు. పాపం చేయకుండా బ్రతికే మనుషులనే పరిశుద్ధులు అంటారు. పాపం ఎవరు చేయాలనుకుంటున్నారు? దేవుని నమ్మిన వారు, బాప్తిస్మం చేసుకున్న వారు, దేవుని ఎరిగిన వారు పాపం చేయరు. అదే ఇక్కడ అంటున్నాడు. పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని దేవుడు పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండడానికి మనల్ని పిలవలేదు. మనం 4 చూసాం. ఏంటి అంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఇంకోటి ఏంటంటే యేసుక్రీస్తు ప్రజలుగా ఉండడానికి మనం పిలిచాడు. యేసుక్రీస్తు యొక్క సహవాసంలో మనం ఉండడానికి పిలిచాడు. 4వది మనం చూసింది ఏంటంటే పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు. ఇంకా 5వది మనం చూడగలిగితే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. గలతీ రాసిన 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉంటకు పిలువబడింది. మనం ఎందుకు పిలువబడ్డాం? స్వతంత్రులుగా ఉంటకు మనం పిలువబడ్డాము. స్వతంత్రం అంటే ఏంటి? స్వతంత్రం అంటే మామూలుగా మీరు చెప్పొచ్చు ఫ్రీడమ్. మనకు లేని హక్కులను మనం పొందడమే ఫ్రీడమ్. అదే స్వతంత్రం. స్వతంత్రం అంటే ఏంటి? బైబిల్ ప్రకారం చెప్పండి. బైబిల్ ప్రకారంగా స్వతంత్రం అంటే ఏంటంటే అపవాది బానిస సంఖ్యల నుంచి విముక్తి పొంది దేవుని సువార్తలో అడుగు వేసే దాన్నే స్వతంత్రం అంటారు. మనం స్వతంత్రం అంటారు. నెక్స్ట్ ఇంకో సందర్భాన్ని మనం చూడగలిగితే మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవము చేపట్టుము. నిత్య జీవము చేపట్టుము. చేపట్టం అంటే ఏంటి? పొందడం. చేపట్టం అంటే ఏంటి? పొందడం. మన నిత్య జీవం పొందడానికి దేవుడు మనల్ని పిలిచాడు. నేను తొందరగా ఇంకా ముగిచేస్తాను. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చూడగలిగితే ఇక్కడ కూడా చూడండి. 4వ వచనంలోనే శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటి, ఆ ప్రకారమే మీ పిలుపు విషయం ఒకటి,
నిరీక్షణ ఇందుటకు పిలువబడితిరి. ఎందుకు? నిరీక్షణ పొందుటకు పిలువబడ్డాము. ఇప్పుడు మనం 6 చూసాం, 7 చూసాం. మనం నిరీక్షణ పొందడానికి పిలువబడ్డాము. నిరీక్షణ పొందడానికి పిలువబడ్డాము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము తొందర ముగిచేస్తాను. ఇంకా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం చూడగలిగితే, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలవబడితిమి. మనం ఎందుకు పిలవబడ్డాం? గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలవబడితిమి. దేవుడు బైబిల్లో ఒక మాట ఉండిద్ది, ఏంటంటే అది లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అంటే ఏంటి? ఆ సందర్భంలో గొర్రెపిల్ల అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ మనం ఎందుకు పిలవబడ్డామంటే గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలవబడ్డాము. చివరిగా 2 జ్ఞాపకం చేసేసిన తొందరగా. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం. 1 పేతురు త్వరగా తీయండి. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీరు బాధపడి నడుచుకున్న క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏంటంటే క్రీస్తు బాధను మనం అనుసరించుటకు పిలువబడ్డాము. క్రీస్తు బాధను మనం అనుసరించడానికి పిలువబడ్డాడు. చివరిగా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎక్కువగా తెలుసుకున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. దేవుడు ఫైనల్గా మనల్ని ఎందుకు పిలిచాడంటే మన సహోదరుల కొరకు ప్రాణం పెట్టడానికి మనల్ని పిలిచాడు. ఫస్ట్ మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. తర్వాత యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలిచాడు. తర్వాత 3వదిగా యేసుక్రీస్తు యొక్క సహవాసంలోనికి పిలిచాడు. తర్వాత పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. తర్వాత పాపం నుంచి మనం స్వతంత్రం పొందడానికి పిలిచాడు. తర్వాత నిత్య జీవం పొందడానికి పిలిచాడు. 7వదిగా నిరీక్షణ కలిగి ఉండడానికి పిలిచాడు. 8వదిగా గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలిచాడు. తర్వాత క్రీస్తు బాధని అనుసరించడానికి పిలిచాడు. చివరిగా సహోదరుల కొరకు మనం ప్రాణం పెట్టడానికి పిలిచాడు. ఇలా ఇన్ని కారణాల వల్ల దేవుడు మనల్ని పిలిచాడు. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఎంతవరకు మీ పిల్లలు మీ మాటలు విన్నారు తండ్రి. మీరు మమ్మల్ని ఎందుకు పిలిచారో, మేము మీకోసం ఏ పనులు మేము చేయాలో అనేది పాడడం ద్వారా మాకు అర్థమైంది. ఏనైనా మీ పిల్లలు విడిచిపెట్టువారు కాకుండా విని ఆ సత్యాన్ని తండ్రి, ఆ సత్యాన్ని అనుసరించి వినుటకి మాత్రమే పరిమితం కాక వారి జీవితంలో ఆచరించి జ్ఞానం పొందుటకు శక్తినిమ్మని, తనలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోమని యేసు వారి పేరుపై ప్రార్థన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.